తిట్టకుండా తిట్టింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా చీప్ అమ్మంది కాంగ్రెస్. అవును, పార్టీ రేవంత్ రెడ్డిని తిట్టింది, కాంగ్రెస్ పార్టీని తిట్టింది. విలీనం చేస్తానంటే కూడా వద్దు పొమ్మనమంటే గత్యంతరం లేని పరిస్థితులలో మద్దతని తనకి తాను అనౌన్స్ చేసుకో. అవును అవును, కాంగ్రెస్ ఏమైనా పక్కన కూర్చోబెట్టుకుని అనౌన్స్ చేయించిందా? లేదే. ఈవిడికి అనౌన్స్ చేసింది. ముందు కాంగ్రెస్ ని కలిసి వచ్చి ఆ రోజు మొత్తం 119 స్థానాలకి పోటీ చేస్తానని చెప్పి 117 స్థానాలకు పోటీ చేస్తానని చెప్పిన రోజున మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనిపించలేదా? ఆ తర్వాత డీకే శివకుమార్ చెప్తే చేసావా, చంద్రబాబు చెప్తే చేసావా, ఏదో జరిగిపోయింది. కాబట్టి ఇంకా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని సెంటిమెంటల్ డైలాగులు ఇక్కడ ఏది జనాలకు వెళ్ళదు. అంటే అన్నను తిట్టి నాన్న పేరు కూడా వాడేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. అంటే ఏంటి, ఒక బలమైన ఆఫర్ ఏమన్నా ఉందా కాంగ్రెస్ నుంచి? ఒక బలమైన డిమాండ్ తీసుకుని వచ్చిందా ఆంధ్రప్రదేశ్లోకి? కాంగ్రెస్ నుంచి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అన్న మీద విపరీతమైన ద్వేషంతో ఉంది. అన్నని రాజకీయంగా సమాధి చెయ్యాలన్నటువంటి శపథం చేసుకుని వచ్చింది. రాజకీయంగా మొన్నటిసారి తనని పక్కన పెట్టేసుకుని తన తను వెళ్ళి ఎదిగేశాడు అన్నయ్య. అంటే తమ చేతుల్లో ఉండాలని కోరుకుంటోంది. అది మరి ఆ కొండ రాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా అది మైనింగ్ కి సంబంధించిన వివాదము, లేకపోతే గనక క్రిస్టియానిటీకి సంబంధించిన వివాదం మనకు తెలియదు. బట్ అన్న తమ చెప్పినట్టు నడుచుకోవట్లేదు. అధికారంలోకి వచ్చాడు కాబట్టి తమ మాట వింటాడని ఆశించింది, జరగట్లేదు. లేదా ఏదో ఆస్తిలో వాటా కోరిందో పవర్లో వాటా కోరిందో మనకు తెలియదు. తీవ్రమైనటువంటి ద్వేషం మీద మాత్రం అన్న మీద ఉంది. అది